జిల్లాలో P4 కార్యక్రమం విజయవంతంగా అమలవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. మార్గదర్శన చేయూతతో బంగారు కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయని, ఇంత మంచి కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అందిస్తున్న భాగస్వామ్యం గొప్పదని తెలిపారు. కోనేరు అచ్చమాంబ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. పేద విద్యార్థులకు విద్యాపరంగా తోడ్పాటు అందిస్తున్నారని, సమాజ సేవా కార్యక్రమాల్లో సైతం ట్రస్ట్ భాగస్వామిగా ఉండటం శుభపరిణామమన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకునేందుకు మైనార్టీ కుటుంబాలకు సహాయం అందించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని చెప్పారు. ఓటర్ల జాబితా సవరణ అనేది ప్రతి ఏటా జరిగే నిరంతర ప్రక్రియ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల తొలగింపు ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యారావు అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు అన్ని రంగాల్లో ఉన్న తమ విద్యార్థులు కరాటేలో కూడా ప్రవేశించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటే చదువులో కూడా రాణించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నగరంలోని విజయవాడ సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్ తన నూతన వేరియంట్ X440T బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ నూతన వేరియంట్ బైక్ 4 రంగుల్లో వాహన ప్రియులను ఆకట్టుకోనుంది. ఈ సరికొత్త వేరియంట్ బైక్ ను విజయవాడ సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెనంలూరు నియోజకవర్గం టీడీపీ యూత్ లీడర్ బొర్రా డిలేష్ కోరారు. యుద్ధం పేరుతో గ్యాస్ కొరత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు గ్యాస్ ధరలు పెంచి మరోవైపు గ్యాస్ కొరతతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారని ఆయన తెలిపారు. హేమ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అవకతవకలకు పాల్పడుతుందని సత్యబాబు ఆరోపించారు.